పాలకుల ఆర్భాటానికి 27 మంది ప్రాణాలు బలయ్యాయి. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కంటి తుడుపు సాయం చేసి చేతులు దులుపుకున్నారు. ఘటన జరిగి ఏడాదవుతున్న ఈ పాపానికి కారణమైన వారిపై చర్యలు మాత్రం శూన్యం. విచారణ అంటూ హడావిడి చేశారే తప్ప ఒరిగిందేమీ లేదు. గోదావరి పుష్కరాల్లో మహా విషాదం. సీఎం పబ్లిసిటీకి అమాయకుల బలి. గాల్లో కలిసిపోయిన 27 ప్రాణాలు. ఇది గోదావరి పుష్కరాల సందర్భంగా ఏడాది కిందట రాజమండ్రి పుష్కర ఘాట్లో జరిగిన తొక్కిసలాట విషాదం. ప్రచార ఆర్భాటం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు వీఐపీ ఘాట్ వదిలేసి సామాన్య భక్తులు స్నానం చేసే పుష్కర ఘాట్లో పుణ్యస్నానం చేశారు. అందుకోసం 2 గంటల పాటు సామాన్య జనాన్ని ఘాట్లోకి వెళ్లనీయకుండా గేట్లు మూసి ఉంచారు. ఆ తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఇది కాదనలేని సత్యం. ఇదే విషయాన్ని అన్ని రాజకీయ పార్టీలు, ప్రసార మాధ్యమాలు నొక్కి వక్కానించాయి. ఘటన జరిగిన మరుసటి రోజే జిల్లా కలెక్టర్ నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ముఖ్యమంత్రి, మంత్రుల పుణ్యస్నానాల కోసం భక్తజనాన్ని ఆపి ఒకేసారి వదలడం వల్లే ప్రమాదం జరిగిందని ఆ రిపోర్టు తెలిపింది. అప్పట్లో ఈ నివేదిక లీకై పెద్ద కలకలమే రేపింది. ఈ దారుణ సంఘటనపై పోలీసులు ఐపీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారే తప్ప ఇప్పటి వరకు ఛార్జిషీట్ అనే మాటే వినిపించలేదు. తొక్కిసలాట ఎపిసోడ్లో అధికారుల నిర్లిప్తత పూర్తి స్థాయిలో ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ పుష్కరాల ఈ సంఘటన జరిగే ముందు గేట్లు తాత్కాలికంగా వేసేసామని చెప్పేసి కలెక్టర్ కమిషన్ ముందు వేసిన రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎస్పీ సమాచార హక్కు చట్టం ద్వారా ఇచ్చిన దాంట్లో అసలు మేము గేట్లే మూయలేదని చెప్తా ఉన్నారు. అంటే అధికారులు మధ్య ఏ విధంగా భిన్నమైన వాదనలు వినపడుతున్నాయో స్పష్టంగా కనపడుతుంది. దాదాపు 2000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుష్కరాలు నిర్వహించామని గొప్పలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం జరిగిన దారుణంపై ఇప్పటికీ పెదవి విప్పలేదు. ఘోరం జరిగిన 3.5 నెలల తర్వాత రిటైర్డ్ న్యాయమూర్తి సోమయాజులతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి సర్కార్ చేతులు దులుపుకుంది. కమిషన్ ఉద్దేశమే మొట్టమొదటి సోమయాజులు గారి కమిషన్నే వేయడానికి చంద్రబాబు నాయుడు యొక్క తప్పుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ తప్పుల్ని ఆ రోజు పుష్కరాల్లో జరిగినటువంటి అధికార దుర్వినియోగాన్ని ఇవన్నీ కూడా కప్పిపుచ్చడానికే రిటైర్డ్ జస్టిస్ సోమయాజుల కమిటీ రూపంలో వేశారు. ఇవన్నీ జగమెరిగినటువంటి సత్యం. ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాల్సిన జిల్లా అధికారులు కమిషన్ గడువు ముగిసే వరకు అఫిడవిట్ దాఖలు చేయలేదు. ఎప్పుడో హడావిడిగా నివేదిక దాఖలు చేశారు. నివేదికలో పొందుపరిచిన అంశాలు అందరినీ షాకుకు గురి చేశాయి. భక్తులే ప్రమాదం జరిగిందని నివేదికలో స్పష్టం చేశారు. గంటల తరబడి నిద్రాహారాలు లేకపోవడం, ఎండవేడికి డీహైడ్రేషన్కు గురి కావడంతో పాటు ఆక్సిజన్ అందకపోవడం కూడా తొక్కిసలాట జరగడానికి కారణమని అఫిడవిట్లో వెల్లడించారు. అంతేకాదు, పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పటికీ అనుకోకుండా ఈ సంఘటన జరిగిందని స్పష్టం చేశారు. ఈ నివేదికపై తీవ్ర దుమారం రేగింది. కేవలం ప్రభుత్వాన్ని దోషిగా తప్పించేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. తాజాగా జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ మరో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇందులో ప్రస్తావించిన అంశాలు ప్రతి ఒక్కరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. తొక్కిసలాట ఉదంతానికి కారణమైంది ముఖ్యమంత్రి, మంత్రులే అనేది బహిరంగ నిజమే అయినప్పటికీ దాన్ని ధృవీకరించే ఒకే ఒక్క ఆధారం అక్కడ ఉండే సీసీ కెమెరాలు. అయితే కలెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్లో అసలు సీసీ కెమెరా ఫుటేజ్ లేదని, అందులో ఎలాంటి దృశ్యాలు రికార్డు అవ్వలేదని, కేవలం లైవ్లో పరిశీలించడానికి మాత్రమే సీసీ కెమెరాలని వెల్లడించారు. ఇప్పుడు దీనిపైనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పెద్దలను కాపాడేందుకే ఇలా కలెక్టర్ నివేదిక తయారు చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నివేదికలో తొక్కిసలాట కారణాలను వివరించిన కలెక్టర్ ఎన్నో కీలక విషయాల ఊసే ఎత్తలేదు. పుష్కర ఘాట్ వద్ద లక్షల మంది చేరుకున్నా వారిని ఇతర ఘాట్లకు పంపే ప్రయత్నం అధికారులు ఎందుకు చేయలేదో అఫిడవిట్లో స్పష్టం చేయలేదు. క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు విజయవంతంగా నిర్వహించలేకపోయారో చెప్పలేదు. భక్తులకు అందుబాటులో తాగునీరు ఎందుకు ఉంచలేకపోయారో వివరించలేదు. చుట్టూ బ్యారికేడ్లు ఉన్నప్పుడు సీఎంతో సహా కాన్వాయ్ వాహనాలు ఎలా నేరుగా పుష్కర ఘాట్ వద్దకు చేరుకున్నాయో చెప్పలేదు. 2.5 గంటల పాటు గేట్లు మూసి ఉంచిన అధికార యంత్రాంగం ప్రమాద సమయంలో గేట్లు తెరిచే ఉన్నాయని తెలిపారు.
గాయపడిన బాధితులు కమిషన్లో దాఖలు చేసిన అఫిడవిట్లు, ప్రతిపక్షాలు దాఖలు చేసిన అఫిడవిట్లను రాజకీయ కారణాలతో చేశారని నివేదికలో చెప్పడాన్ని రాజకీయ నేతలు తప్పుబడుతున్నారు. తొక్కిసలాట ఘటన నుంచి తప్పించుకునేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని తమకు ముందే తెలుసని, అదే విషయం కలెక్టర్ ఇచ్చిన నివేదిక ద్వారా తేటతెల్లమైందని చెబుతున్నారు. ఈ విధంగా ఆ సోమయాజుల కమిటీ నివేదిక ఇస్తుందని ముందే ఊహించాం. గవర్నమెంట్ని కాపాడాలి కాబట్టి తప్పనిసరిగా ఆ టైపు మా ఈ నివేదిక వస్తుందనుకున్నాం. ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ను కోర్టులో సవాలు చేస్తే తొక్కిసలాటకు కారణమైన వారందరికీ శిక్ష పడే అవకాశం ఉంటుందని కొందరు అడ్వకేట్లు అంటున్నారు. ప్రభుత్వ అధీనంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ వల్ల బాధితులకు న్యాయం జరగదని, బాధ్యులకు శిక్ష పడే అవకాశం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం కాలయాపన చేసేందుకే ఈ కమిషన్ ఏర్పాటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్.